ఇక వాహనదారులపై మరో పిడుగు పడింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రాబోతున్నాయి. ఇక ఒక్క నెలలోనే 3 సార్లు పెంచేసి 5 రూపాయల భారం వేశారు. అలాగే ఒకేసారి కాకుండా విడతలుగా పెట్రోల్ వాతలు పడుతుంది. కేంద్రం మొదట 3 రూపాయలు పెంచారు, వారం కిందట 96 పైసలు పెంచారు, ఇప్పుడు 94 పైసలు పెంచడం జరిగింది. ఇలా పెట్రోల్ వాతకు వాహనదారులకు వాటాలు వడ్డిస్తున్నారు. మరి ఈ పెంపు ఇంతటితో ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా? పెరిగితే ఎంతవరకు పెరగొచ్చు అనేది ఇప్పుడు సామాన్యులకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 40% పైగా పెరిగాయి. దీంతో ఈ భారం మొత్తం ఇంధన కంపెనీలపై పడుతుంది. వీటికి మరోసారి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. 94 పైసలు, 96 పైసలు కూడా పెంచుతూ కూడా ధరలను నిర్ణయించడం జరిగింది. ఈ ధరలు పెంచిన ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రాబోతుంది. మరోసారి సామాన్యులపై పెనుభారంగా పడబోతుంది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్రం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, నెల రోజుల వ్యవధిలోనే మూడోసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 2 సార్లు పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచిన నేపథ్యం చూసాం. మరి ఈ రోజు తాజాగా పెట్రోల్ పైన 93 పైసలు, డీజిల్ పైన 94 పైసలని పెంచుతూ మరోసారి చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ కారణం కావచ్చు, లేదా దేశంలో చమురు నిల్వలను అడగంటుతున్న పరిస్థితి, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పట్లేదనేది కూడా పెట్రోలియం కంపెనీలు చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఈ ధరల పెంపుదల పైన కేవలం వాహనదారుల పైనే కాకుండా ఇతర అనేక మార్గాలపైన కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పైన చాలా స్పష్టమైన ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కావచ్చు, ప్రజా రవాణాకు సంబంధించిన ఛార్జీల పెంపు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయనేది కూడా చాలా స్పష్టమవుతుంది. మరి ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి లేదనేది కూడా స్పష్టమవుతుంది. హైదరాబాద్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఇతర ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని దృష్ట్యా చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరి ఇప్పటికే అనేక దేశాల్లో దాదాపు 100% కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు తాజాగా భారత్ లో చాలా తక్కువ స్థాయిలోనే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పటికీ రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత ఎక్స్పర్ట్స్ అయితే చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు రానున్న రోజుల్లో మరింత భారం కానుంది. మరి సామాన్యుడి ఆర్థిక వ్యవస్థ పైన ఈ పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. అనేక రంగాలపైన ఈ పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం పరోక్షంగా చాలా స్పష్టంగా ప్రజలపైన భారంగా మారబోతుందనేది కూడా అర్థమవుతుంది. అయితే ప్రజా రవాణా వ్యవస్థను వాడండి, లేదా కార్ పుల్లింగ్స్ లో వెళ్ళండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి అంటూ ప్రధాని సూచనలు చేసినప్పటికీ వాస్తవిక పరిస్థితులు మాత్రం అందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. నిత్యం ప్రతి ఒక్కరు కూడా వాహనాలను బయటికి తీసే పరిస్థితి ఉంది. వారి వ్యక్తిగత అవసరాలు కావచ్చు, ఆఫీసులకు వెళ్ళడం కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా దీంతో ముడిపడున్న నేపథ్యంలో మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగితే ప్రజలపైన చాలా స్పష్టమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.